హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి విలేజ్లో ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక లెగడం సాడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అమ్మకి శారీస్ తీసుకోవడానికి అని వెళ్తున్నాము. అంటే శారీస్ షాపింగ్ అట్లా చేసామన్నమాట. ఇంకా పిల్లల కోసం అనేసి సపోటాస్తో ఐస్ క్రీమ్ అయితే చేశాను అనమాట. సపోటాస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ అయితే చేశాను. చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. వ్లాగ్స్ నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ మార్నింగ్ నన్ను చూసి అయితే దడుచుకోకండి. ఇక లెగడం కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా సావిడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అంటే ఇంకా పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా, సో కొంచెం ఆ నేచర్ని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఇంక అట్లా మార్నింగ్ అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ కూడా అక్కడ గేదె పాలైతే తీస్తుంది అనమాట. ఇంకా నానేమో అదిగోండి అక్కడ ఊడుస్తున్నాడు అనమాట. దాన్ని పొలిగట్టు అంటారండి. ఇంకా దాంతో ఏంటంటే ఇక్కడ మొత్తం ఇంకా సావిడంటే చెత్తదంతా పడి ఉంటుంది కదా, సో ఇంక అట్లా ఊడుస్తారనమాట. మా నాన్న అసలు ఎన్నాళ్ళకు ఊడుస్తున్నాడు. అది కూడా ఎందుకు అంటే ఇదిగోండి సైకిల్ అనమాట. వాస్విక్ వాళ్ళ కొత్త సైకిల్ ఇది. నిన్న ఈవినింగ్ మా వారు తీసుకొచ్చి ఇచ్చెళ్ళారనమాట. ఇంకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా కొంచెం అట్లా ఆడుకోవడానికి బాగుంటుందిలే, వాళ్ళకి ఒక మంచి యాక్టివిటీ లాగా అవుతుంది అని చెప్పేసి ఇంక అట్లా సైకిల్ ఒకటి తీసుకురమ్మంటే ఇంక అట్లా సైకిల్ కొనిచ్చి వెళ్ళారు, నిన్న వచ్చారనమాట. సో అది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ముళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇంకా మళ్ళీ ఎక్కడన్నా టైర్స్కి అట్లా గుచ్చుకుంటే పంచర్ పడుతుంది కదా, అందుకనేసి ఇంకా నాన్న అక్కడ మొత్తం కూడా ఊడుస్తూ ఉన్నారనమాట. ఇంకా వీడేమో కొత్త సైకిల్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక మంచి టైం పాస్ అండి పిల్లలకి ఇక్కడ. అంటే ఇంకా పిల్లలు కూడా ఉండరని చెప్పాను కదా, పిల్లలు లేకపోయినా మంచి టైం పాస్ అవుతుంది. కాకపోతే ఇంకా సైకిల్ ఉంటే వాళ్ళే తొక్కుకుంటారులే అనేసి ఒకటి తెమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇంకా షన్నుగాడు ఆ టైంలో లేవలేదనమాట, పడుకునే ఉన్నాడు. ఇంకా మేము మాత్రం ఇక్కడికి వచ్చాము. ఇంకా నాన్నమ్మ ఇదిగోండి మార్నింగ్ అయితే ఇంక ఇక్కడ పేడ కల్లాపు అయితే చల్లుతూ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ చక్కగా బాగుంది, నేచర్ అంటే నేచురల్గా బాగుంది అనమాట. బర్డ్స్ సౌండ్స్ కానీ అంతా కూడా. కాకపోతే పక్కనే మాకు శివాలయం ఉందండి, పాటలు పెట్టారు. ఇంకా మళ్ళీ ఆ సాంగ్స్ వల్ల కాపీరైట్ అట్లా వస్తుందేమో అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. జస్ట్ అట్లా పట్టుకో అంతే, వాడు తొక్కుతాడు. ఎక్కడ నాగిపోయిన దగ్గర నెట్టు అదిగో అట్లా చక్ర అట్లా వీలు తిరిగినప్పుడు నెట్టు తక్కువ. నువ్వు తక్కువ సైకిల్ మీద కూర్చుని నెట్టాలా ఏంది అనుకు మళ్ళీ ఎవరన్నా తిప్పయ్యా, పడతాడు చిన్నగా. సో ఇంకా ఇదబ్బా మార్నింగ్ మా రొటీన్ అయితే అట్లుంటుంది అనమాట. ఇక్కడికి వస్తే మార్నింగ్ లేవగానే సావిడి దగ్గరికి వెళ్ళడము. ఈ వచ్చిన దగ్గర నుంచి కొంచెం లేట్గానే లేచానులేండి. గత 2-3 డేస్ నుంచి మాత్రం కొంచెం అర్లీగానే లేస్తున్నాను అనమాట. మెలకు వచ్చేస్తుంది. సౌండ్ చేయ నాకు నాన్న, ఉండు వాసిస్తలే, సౌండ్ చేయబాకుండు. సో అది ఇంకా అట్లా మార్నింగ్ అయితే అక్కడికి వెళ్తాము. సో ఇంకా అమ్మ గేదె పాలు తీస్తుంది కదా, సో అట్లా కాసేపు అక్కడైతే టైం స్పెండ్ చేస్తాం. ఇంక ఇవాళ సైకిల్ ఉంది కాబట్టి కాసేపు ఎక్కువసేపు ఉన్నారనమాట సైకిల్ తొక్కుకుంటూ. సో అది ఇంకా అట్లా ఇంటికైతే వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే పనికి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా మేమేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాము. ఇదిగోండి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్ ఏంటి నాన్న ఎగ్తో చేస్తాను నేను ఇద్దరికి. ఎగ్గులు ఎక్కడ ఎగ్గట్టు వద్దా నీకు? సరే నీకు మామూలు పెట్టేస్తాను. మా చిన్నోడు ఏంటో అబ్బా ఎగ్గట్టు అంతగా తినడు. తింటే ఆనియన్ దోశ తింటాడు, లేదంటే ప్లెయిన్ దోశ తింటాడు. ఎగ్ మాత్రం మళ్ళీ బాయిల్డ్ ఎగ్ అనుకోండి మంచిగా తింటాడు అనమాట. బాయిల్డ్ ఎగ్ అయితే మంచిగా తింటాడు. ఎగ్ దోశ తినడం ఎందుకో వీడికి. ఆనియన్ దోశ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆనియన్ దోశ తిన్నా మరి ఉల్లిపాయ పెట్టేసిన
బాయిల్డ్ ఎగ్ అయితే మళ్ళీ బాగా తింటాడు అనమాట. ఎగ్తో చేసిన పొరుటు కానీ ఏదన్నా కర్రీ లాగా టొమాటో వేసి చేసిన ఎగ్ పగలగొట్టి టొమాటోలో వేసి చేస్తాను కదా ఎగ్ పగలగొట్టి, అట్లా చేసినా కూడా అంత ఇష్టంగా తింటాడు. కానీ బాయిల్డ్ ఎగ్ ఒక్కటి మాత్రం కొంచెం ఇష్టంగా తింటాడు అనమాట. ఎగ్ దోశ కూడా అంతగా తినడు, ఎందుకో కాదు వాడు మరి. ఈ ఎండలో ఏమో కానీ అసలు ఆ వీడియోస్ షూట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఈ వేడి వల్ల కొంచెం మొబైల్స్ కూడా త్వరగా హీట్ వచ్చేస్తున్నాయి అనమాట. వీడియోస్ ఇప్పుడు షూట్ చేస్తున్నాం అనుకోండి, జస్ట్ ఒక 3-4 మినిట్స్కి వెంటనే హీట్ వచ్చేస్తుంది. నార్మల్గా అయితే ఒక 10 మినిట్స్ షూట్ చేసినా కూడా ఏం అవ్వదు. కానీ ఇంకా వీడియో ఎప్పుడు ఆగిపోతుందో అనేసి ఇక పద్దుగూకులు చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఈ ఎండాకాలం ఇదే ప్రాబ్లమ్. ఒక్కొక్క రోజు బాగానే ఉంటుంది, అంటే ఒక 3-4 డేస్కి అట్లా కొంచెం క్లైమేట్ చల్లబడుతుంది అనమాట. కానీ ఇంకా చల్లబడినా ఎంతసేపు చల్లబడుతుంది చెప్పండి. ఇంక ఈ ఎండల వల్ల కొంచెం ఈ ఎండాకాలం ఏమో కానీ వీడియోస్ షూట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా పెద్దోడికేమో ఎగ్ దోశ వేసి ఇచ్చాను, ఇంకా చిన్నోడేమో ఆనియన్ దోశ ఆడాడు కదా, ఇంకా వాడికేమో తీసి ఇచ్చాను. ఇంకా వాడికి ఇష్టమైంది అనుకోండి బుద్ధిగా కూర్చొని ఇంకా అట్లా తింటాడు అనమాట. ఇంకా అట్లా కొంచెం నిన్నటి చికెన్ పులుసు ఉంటే ఇంకా అది అడిగారు ఉందా అని చెప్పేసి, ఇంకా ఉందంటే కొంచెం ఏమంటే వేసి ఇచ్చాను అనమాట. ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా అమ్మలు కూడా వచ్చారు. ఇంకా అమ్మలు కూడా తిన్న తర్వాత ఇంకా మేము చెప్పాను కదా అమ్మకి శారీస్ తీసుకోవడానికి వెళ్తున్నామండి అనేసి. ఇది కూడా ఒక షాపింగేలేండి, శారీస్ తీసుకోవడానికి వచ్చాం కదా, కాకపోతే పక్కూరే వచ్చామన్నమాట. ఇంకా అమ్మని వచ్చేటప్పుడు వీడియో షూట్ చేయమంటే, అంటే మాకు బాగుంటుంది అనమాట, అన్ని తోటలు ఉంటాయండి, చాలా బాగుంటుంది వే కూడా. ఇంకా అమ్మని షూట్ చేయమంటే అమ్మ చేయలేదు. అంటే ఇంకా నా డ్రైవింగ్లో ఇదే కదా, అమ్మ ఫస్ట్ టైం స్కూటీ ఎక్కడము, ఇంకా అమ్మకు కొంచెం భయం వేసింది అనమాట. అంటే ఎట్లా డ్రైవ్ చేస్తానా ఏంటా అనేసి అమ్మకు కొంచెం భయం అనిపించి ఇంకా ఏమీ షూట్ చేయలేదు అనమాట. సో ఇంకా అట్లా ఇక్కడ శారీస్ అయితే ఇంకా చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ కూడా కొంచెం మనం వియర్ చేయడానికి బాగుంటాయి అనమాట. ఇంకా మా అమ్మ అంటే ఇట్లాంటివి అసలు కట్టదులేండి. ఇంకా కానీ ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఇంకా అట్లా చూస్తూ ఉన్నాము. ఇంకా ఇదిగోండి ఇవి బాగానే ఉన్నాయి. ఇంకా గ్రీన్ది కానీ ఈ కలర్ పింక్ కలర్ కొంచెం పింక్ షేడ్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా ఇంకా బాగానే ఉన్నాయి అనమాట. క్వాలిటీ కూడా ఎట్లాంటివి లేవా ఇంకా ఎట్లాంటివి మరి ఏమో అడుగుతుంది. నేను అడుగుతుంది దానికి కూడా ఇది ఏమొచ్చింది, ఇది కూడా వచ్చింది అట్లా ఫోటో చూస్తే చేత చూసినట్టు. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ ఏం చెప్తే ఇది ఎత్తానే ఉంటాం మేము. ఆడికి పోయి అట్లా చీర మడుగు సూపర్, నువ్వు వెళ్ళిపోయాక బాగుంటుంది కలర్. నల్ల కావంచవా చూడమని ఎట్లా అంటున్నాం మీ అమ్మమ్మ. అమ్మమ్మ కాదు మా అమ్మ. కలర్ లేవమ్మా, మీ అమ్మే అంటున్నావు, అమ్మమ్మ అంటున్నావు. కలర్ లేవు, అంతా ఒకటి ఉంటే చూపించింది. ఇబ్బంది ఇప్పుడు రావట్లేదు, అదేనా బాగుంది. జాకెట్ విడిగేస్తాడు కాకపోతే అది ఒక్క రంగే ఉంది. ఇది అది ఒకటేనా గుట్ట కాదు కదా, రేటు ఒకటే గుట్టాలు అవుతాయి. ఈ మోడల్ వేరు, మోడల్ మాది పెంచే ఇంకేమైనా ఉంటే చీట్లో రంగులు. దీని బ్లౌజ్ అబ్బా ఇది ఇచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది అనే ఉంది. ఇదేమో చేతి చెయ్యి, ఇదేమో వెనక మాల నెక్. తీసుకుంటావా? ఇసుక బాగానే ఉండిద్ది రంగు కూడా. ఎప్పుడు ఆ పూలు ఆ పసుపు రంగు ఆ పచ్చ రంగు ఇదే నువ్వు కొనేది. ఇది కొనిపెట్టి నాకు నచ్చింది. నాకు ఏ కాకపోతే ఇది ఇట్లా వచ్చిన స్టోన్స్ చూపించు, చూపించు. ఈ 3 రంగులు, ఇది కూడా బాగానే ఉంది. ఇది ఒకటే కాకపోతే ఇది ఏమో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అంటున్నాడుగా. చీర లాంటిదే వచ్చింది. జాకెట్ మా రన్నింగ్ బ్లౌజ్ అంటే చీర లోపలే ఉంది. జారిపోతాయి అంటే ఇవి నువ్వు కింద కుచ్చులు రావట్లేదు అంటున్నావుగా, ఇవి చక్కగా వస్తాయి ఇట్లాంటి చీరలకి.
సో ఇంక అట్లా శారీస్ అయితే చూస్తూ ఉన్నాము. అమ్మ వాళ్ళు అన్నవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇంకా విలేజ్లో కొంతమంది వెళ్తున్నారు, ఇంకా వాళ్ళతో పాటు ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్దామనేసి అనుకుంటున్నారు. ఇంక అందుకని అట్లా కొంచెం అక్కడ నోముల్లో కూర్చుంటే కొత్త శారీ కావాలి కదా, ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా అమ్మ శారీస్ కోసం అని వచ్చింది అనమాట. అదిగోండి అది కూడా బాగుంది, బట్ అదొక్క కలరే ఉంది, వేరే కలర్ ఏదన్నా ఉంటే బాగుండేది. ఇంకా అమ్మ అయితే 2 శారీస్ సెలెక్ట్ చేసుకుంది. ఇంక ఇదిగోండి ఇది కూడా బాగున్నాయి అనమాట. సింపుల్గా అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటాయంటే చాలా వెయిట్లెస్, చాలా బాగున్నాయండి. సాఫ్ట్గా కొంచెం డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రెండింటికి కూడా. ఈ 2 ఉన్నాయి అమ్మాయి, నువ్వు తీసుకుంటావా అని ఆయన నా ముందేసాడు. ఇంకా నేను మొన్న యానివర్సరీకి తీసుకున్నాను కదా, ఇంక ఇప్పుడు ఏమీ కొంచెం ఫెస్టివల్స్ అట్లా కూడా ఏం లేవులే అని చెప్పేసి ఇంకా నేనేమీ తీసుకోలేదు. ఇంకా అమ్మే తీసుకుంది అనమాట. యాక్చువల్గా తెనాలి వెళ్దామనేసి అనుకున్నామండి, కానీ ఇంకా అమ్మ ఏం వెళ్తాంలే ఈ ఎండలో అని చెప్పేసి ఇంక ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట. ఇంకా అమ్మ ఏం తీసుకుందో కూడా చూపిస్తాను. ఇంకా నాన్నకు కూడా తీసుకున్నాము పంచ్ ఒకటాను, ఇంకా టవల్ ఒకటి, ఒక 3 షర్ట్స్ అంటే మెటీరియల్స్ అట్లా తీసుకున్నాం అనమాట. అవైతే కొంచెం కుట్టించుకుంటే మనం కుట్టించుకున్నవే గట్టిగా ఉంటాయి కదా, ఇంకా అందుకనేసి నాన్న కూడా ఎక్కువ అవే యూజ్ చేస్తారు. ఇంకా నాన్నకు కూడా అట్లా తీసుకున్నాము. ఇంకా అవి నాన్నవైతే నాన్న చూస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ నాన్నకు చూపించిన తర్వాత అమ్మ బయట పెట్టింది అనమాట. కుట్నియా అక్కడ ఈ బడ్డీ అమ్మ జ్యూసు మరకలు అంటుంది, ఇచ్చేయి స్వామి. అమ్మ చీరలు తేలేదేంది నానా అసలు వెళ్ళిన పని ఏంది, తెచ్చింది ఏంది, అమ్మాయి తేలేదేంది, అసలైన కూర్చుందేంది నచ్చలేదా? అమ్మకి అసలు అది బాగుండిద్దా? నేను తెచ్చుకున్నా ఆ చీర. ఆ కూర్చుని ఏం చేస్తా? అరే 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 సైకిల్ షన్నమ్మ, అసలు సైకిల్ ఎక్కడ నడిపేది? ఎక్కడే? అటు వెళ్ళిపో. షన్నమ్మ వెనక బాని షన్నమ్మ. అమ్మమ్మ చీర చూపిస్తుంది. అది ఫ్రెండ్స్ మా అమ్మ తీసుకున్న శారీ అయితే 500. ఆయనకి 500కి ఇవ్వమంటే ఇంకోసారి అంజీ అని పేరెత్తే వాడే కాదు కొట్టాయన. ఇవేందో ఇది కాదు, ఇది అది లోపలది. నచ్చలేదా ఏంది? ఇది అయినా అన్నాళ్ళు కడతా, 2 సార్లు 3 సార్లు కడతావు. తీసుకో అమ్మాయి అంటావు. ఆ పేపర్ అంట స్టిక్కర్ 1300. ఆడు చూడు అసలు 1000 రూపీస్ నానా. 1000 తేపో నాన్న. ఈమా 700 ఈమా నాకు ఎత్తుకు రాపో. వాటిలోనే రంగులు ఉన్నాయి, ఏదో ఒక రంగు నీకు నచ్చింది నాకు ఎత్తురాపో. శారీస్ చూసి ఇంకా మా నాన్న రియాక్షన్ అదనమాట. ఆ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ మీద 700 అని ఒకటి నోట్ చేసి ఉంది. ఇంకా అదే రేట్ ఏమో అనుకొని 700కే వస్తుంది, మీకు బాగా మోసం చేశారు అది ఇది అనేసి చెప్తా ఉన్నాడు. 1000 పడ్డాయండి 2 శారీస్ కూడా. అంటే ఇది ఒక 1000 అదొక 1000 అనమాట. సో అది బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే నాకైతే మంచిగానే నచ్చాయి అనమాట. శారీస్ కూడా పొడవుగా చాలా బాగున్నాయి. దీనికి ఇట్లాగా కొంచెం వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. అమ్మ యాక్చువల్గా ఇట్లాంటివి వెయ్యదు, కాకపోతే ఇక కుట్టించుకుంటాను కావాలంటే తర్వాత నీకు ఇస్తానులే అని చెప్పేసి ఇంకా అట్లా తీసుకుందనమాట. అమ్మకేమో అంత వయసు లేదు, తీసుకోమ్మా అని చెప్పేసి అన్నా నేను కూడా. సో అది అమ్మ తీసుకున్న శారీస్ అయితే ఇదొకటి ఇందాక చూపించింది అనమాట. రెండిట్లో ఏ శారీస్ బాగున్నాయి, 2 బాగున్నాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట. ఇంకా తినేసి ఆఫ్టర్నూన్ కాసేపు అట్లా పడుకున్నాను. అబ్బా బాగా నిద్ర వచ్చేసింది అనమాట. అంటే ఇంకా టీవీ చూస్తూ ఇంకా అట్లా పడుకుండిపోయాను. సో ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. సో ఇంకా కొంచెం సపోటాలు ఉన్నాయన్నమాట ఇంట్లో. మీకు తెలుసు కదా మా నాన్న వాళ్ళకి సపోటా మామిడి తోట ఉందని చెప్పేసి. సో ఇంక ఇంట్లో సపోటాలు ఉన్నాయి, తినలేకపోతున్నాము. ఇంక అందుకని ఐస్ క్రీమ్ చేద్దాంలే అని చెప్పేసి
ఇంక ఇక్కడ కొన్ని సపోటాలు అయితే తీసాను అనమాట. కొన్ని పండినవి ఇందాక తిన్నాము, ఇంకా కొన్ని ఉంటే ఇంకా వాటిలో కొన్ని అయితే తీసాను. అంటే కొంచెమే పాలు ఉన్నాయి, ఇంకా పాలు ఉన్నంత వరకు కొన్ని అయితే తీసాను అనమాట. ఇంకా వీటితో ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు కుల్ఫీ బండి ఒకటి వస్తుంది, ఆ పిల్లలు ఒకటే గోల్ అనమాట. ఆపేస్తారు, మనం వెళ్ళే పని లేదు, ఇంకా వాళ్ళే ఆపేస్తారు కదా వాళ్ళని. సో ఇంకా అట్లాగా ఇంకా అందుకే ఇంకా ఎటు సపోటాలు ఉన్నాయి కదా, ఇంట్లో మిల్క్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వెజిటబుల్స్ అంటే డ్రై ఫ్రూట్స్ని బట్టి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇంకా సపోటా ఐస్ క్రీమ్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని బాదం అండి, అంటే నియర్లీ ఒక 10 అట్లా తీసుకున్నాను అనుకుంటా. కొంచెం వాటర్ వేసేసి, నానబెట్టిన బాదం ఉన్నా పర్లేదు, బట్ నానబెట్టినవి లేవని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెం సేపు అట్లా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే బాదమను ఇంకా అంజీరు ఉంటాయి కదా, ఆ 2 వేస్తున్నా. ప్రస్తుతం ఆ 2 ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా మేము మొన్న వచ్చేటప్పుడు కొంచెం బేకరీకి వెళ్ళామన్నమాట. ఆ బేకరీలో కనిపిస్తే ఈ 2 తీసుకున్నాను. ఇంకా అంటే ఇంకెప్పుడన్నా ఇట్లాంటి వాటిల్లో ఉపయోగపడతాయిలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడైతే డ్రై ఫ్రూట్స్ అంటే బాదం అయితే వాటర్లో వేసాను, బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అంజీర్ ఏం చేశానంటే పొద్దున వేడి వేడి పాలల్లో నానబెట్టేశానండి. అంటే అవి మనకి వెంటనే క్రష్ అవ్వు కదా, కొంచెం నానబెడితే కొంచెం స్మూత్గా బ్లెండ్ అవుతాయి. అందుకనేసి నార్మల్గా వాటర్లో అయినా వేయచ్చు, కాకపోతే నేను చేసే టైంకి నానవు అని చెప్పేసి నేను కొంచెం అప్పుడే పాలు కాస్తే వేడి పాలల్లో వేసేసాను అనమాట. వేడి పాలల్లో నేను వేయడం ఇదే ఫస్ట్ టైము. ఏమైందంటే కొంచెం మనకి పాలు కొంచెం విరిగిపోయినట్లు అయిపోయాయి అనమాట. అంటే టేస్ట్ బాగానే ఉంది, కానీ అవి కూడా మనకి మంచిగా నానాయి. మరి అవి కొంచెం పుల్లగా ఏమి అనిపించవు కదా, అంజీర్ కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, మరి ఎందుకు అట్లా అయినాయో తెలియదు. కానీ నేనైతే ఇంకా డైరెక్ట్గా అవే యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే అంత బాగోకపోవడం అట్లయితే ఏం లేదు, చక్కగా అది కూడా పెరుగులాగా కొంచెం స్వీట్గా బాగుందనమాట. సో అది ఇంక ఇక్కడ ఏంటంటే స్వీట్నర్ కోసం నేనైతే పటికి బెల్లం యూజ్ చేస్తున్నాను. కొంచెం అయితే అట్లా జార్లో వేసేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా ఇవిగోండి సపోటాలు అయితే మంచిగా పీల్ ఆఫ్ చేసేసి ఇంకా వీటిల్ని కూడా ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట, సపరేట్ చేసేసుకున్నాను. ఈ సపోటాలు ఏమో కానీ వీటికి ఈగలు వస్తాయండి. అంటే కొంచెం బాగా స్వీట్గా ఉంటాయి, అందులోనూ బాగా పండినమంటే కొంచెం వాటర్ కారినట్లు కూడా అయిపోతాయి కదా. సో ఇంకా వాటికి మాకేమో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనమాట, ఈ ఎండాకాలం అన్నాళ్ళు కూడా ఇవి. ఇంకా అట్లా ఈగలు వచ్చేస్తాయి. ఇంకా వాటిని ఎక్కడ కూడా వాళ్ళనివ్వకుండా అట్లా తోలేస్తూ ఇంకా అట్లా ఐస్ క్రీమ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే ఆ సపోటాలంతా కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాను కదా. ఇంక ఇక్కడ మనం బాయిల్ చేసుకున్న బాదం కూడా పీల్ ఆఫ్ చేసేసి మిక్సర్ గ్రైండర్లో అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఇవిగోండి అంజీరు ఒక 6 అట్లా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అది కూడా అట్లా పెరుగుగా అయిపోయింది. కానీ బాగోకపోవడం అట్లయితే ఏమీ లేదండి, బాగోకపోతే నేను కూడా వెయ్యను కదా. అందులోనూ మనం ఇట్లా ఫైన్గా చేసేస్తున్నాం కాబట్టి నేను ఇంకా అదే యూజ్ చేశాను. మీకు నచ్చకపోతే పాలు వేయకుండా కొంచెం వాటర్లో అయినా సరే నానబెట్టేసుకోండి, డైరెక్ట్గా ఇంకా వాటర్ యూజ్ చేయండి. నేను ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ అయితే యూజ్ చేయలేదు, ఓన్లీ పాలతోనే చేస్తున్నాను అనమాట. సో అంజీర్ వేసేసిన తర్వాత ఒకసారి అట్లా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఆ తర్వాత ఇంకా సపోటా మొత్తం కూడా వేసేసి ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఒక 4 to 5 స్పూన్స్ వరకు పటికి బెల్లం పౌడర్ అయితే వేసేసాను. ఆల్రెడీ మనకి సపోటా చాలా స్వీట్గా ఉంటాయి, ఇంకా అంజీర్ కూడా స్వీట్గా ఉంటాయి కదా, అందుకనేసి కొంచెమే వేసాను అనమాట పటికి బెల్లం పౌడర్. ఇంకా ఆ తర్వాత కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇంకా దీన్ని అయితే ఇంకా ఫైన్గా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా పాలు కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం అండి, కొంచెం మంచిగా కన్సిస్టెన్సీ ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా మనం అయితే ఇంకా పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంత అంత అని క్వాంటిటీ ఏమీ లేదు. ఇక్కడ దీనికి పైన ఈ లిడ్ లేదండి, అందుకే ఒక ప్లేట్ పెట్టేశాను. ఇంకా అమ్మని ఒక మిక్సీ తీసుకోవచ్చు కదా అనేసి, మేమిద్దరమే కదా ఇంకేం అవసరం ఉంటుంది మాకు, టిఫిన్స్ కూడా వేసుకోము అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి ఇంక అట్లా నెట్టుకొచ్చేస్తుందండి. సో ఇంకా దానికి లిడ్ లేదని అట్లా ఒక ప్లేట్ పెట్టేశాను. ఇంకా దీన్ని ఏంటంటే ఒక బౌల్లో వేసేసి ఇట్లా ఒక అల్యూమినియం ఫాయిల్తో అయితే కవర్ చేస్తున్నాను అనమాట. కవర్ చేసేసి ఇంకా డీప్ ఫ్రీజర్లో ఒక 7 to 8 hours అట్లా ఫ్రీజ్ చేసామనుకోండి, మనకి ఇంకా చక్కగా ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కూలింగ్ వాటర్ మా నాన్న బాగా తాగుతారు, కొంచెం పొలం వెళ్ళి వస్తారు కదా, రాగానే చల్లగా తాగాలనిపించి ఇంకా అట్లా డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టేశారనమాట. సో అది ఇంక ఇక్కడైతే 1లోనే ఉంచేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మార్నింగ్ చేసి ఈవినింగ్ కావాలి అంటే 3లో అట్లా పెట్టేస్తానండి. ఇంక ఇప్పుడైతే రేపు ఆఫ్టర్నూన్కి కదా ఇంకా 1లోనే పెట్టేశాను అనమాట. సో అది అమ్మ ముచ్చదు నువ్వు జాడి అయ్యా. ఏం చేసొచ్చా
ఝాన్సీ ఝాన్సీ అని పడుతున్నావా? ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇక్కడ అమ్మ అయితే బట్టలు వాష్ చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ అట్లయితే ఏమీ లేవండి. అమ్మ వాళ్ళు పొలం పని వెళ్తారు కదా, ఆ వాషింగ్ మిషన్లో అవన్నీ కూడా ఆ మురికి అంతగా పోదు. మనమంటే ఏమి పనులు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లు అట్లాంటివి యూజ్ చేస్తాము. ఇంకా అమ్మ వాళ్ళంటే పొలం వెళ్తారు కదా, ఆ మురికికి ఇంకా వాషింగ్ మిషన్లు ఏం సరిపోతాయి చెప్పండి. ఇంకా పిల్లలు కూడా బాగా మురికి పూసేసుకుంటారు ఇక్కడికి వస్తే మట్లు ఆడేసి. ఇంకా అందుకని ఇంకా ఈవినింగ్ అమ్మ అయితే ఇక్కడ బట్టలు వాష్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇదిగోండి ఐస్ క్రీము. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే 10:30, 11కి అట్లాగైతే షూట్ చేశాను. ఇంకా మంచి టెక్స్చర్తో అయితే వచ్చింది. నైట్ ఏం చేశానంటే, నేను చేసింది ఐస్ క్రీమ్ వచ్చేసి 4కి ఆ టైంలో అయితే చేశాను. నైట్ ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేశాను అనమాట. అట్లా చేస్తే టెక్స్చర్ మంచిగా వస్తుంది అనమాట నెక్స్ట్ డేకి. సో ఇంకా మనకి ఇంకా స్కూప్స్ అవేమీ ఉండవు కదా, ఇంకా మనకి గుంట గరిటలే ఒక స్కూప్స్ అనమాట. సో ఇంకా అట్లా మంచిగా ఒక బౌల్లో అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా అది టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా సీజన్ కదా, ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్లో మనం మ్యాంగోస్ యూస్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అదనమాట. ఇంకా అట్లా అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము ఐస్ క్రీమ్ అయితే. సో టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.